హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే మనకు పైథాన్లో డేటా టైప్స్ అనేది అసలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు డేటా అంటే ఏంటి. మనం ఇప్పుడు ఒక డేటాని ఇస్తున్నాం. మనం ఒక బ్యాగ్లో ఒక బుక్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఆ బుక్ అనేది డేటా అవుతుంది. లేదా మనం ఆ కవర్లో ఏమైనా పెట్టుకున్నాం, ఆ కవర్ని మనం వేరియబుల్ అంటాం. ఆ కవర్లో ఉండే దాన్ని డేటా అంటాం. అది ఏ టైప్ ఆఫ్ డేటా అంటే మనం సపోజ్ ఒక బ్యాగ్ తీసుకున్నాం. ఆ బ్యాగ్లో ఏం పెట్టుకుంటాం, పెన్నులు పెట్టుకుంటాం, లేదా బుక్స్ పెట్టుకోవచ్చు, లేదా ప్యాడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్యాడ్ అనేది ఒక డేటా టైప్ అవుతుంది. బుక్ అనేది ఒక డేటా టైప్ అవుతుంది. పెన్ అనేది ఒక డేటా టైప్ అవుతుంది. అట్లా రకరకాల డేటా టైప్స్ ఉంటాయి. అసలు ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏమేంటి, ఏది ఎప్పుడు వాడతాం అనేది క్లారిటీగా చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి మనకి డేటా టైప్స్లో స్టార్టింగ్ టెక్స్ట్ అనేది. టెక్స్ట్ ఉంటే ఏ డేటా టైప్. టెక్స్ట్ అనేది మనం స్ట్రింగ్గా తీసుకుంటాం. ఒక టెక్స్ట్ ఉంటే దాన్ని స్ట్రింగ్గా తీసుకుంటాం. అదే నెంబర్స్లో అయితే ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, కాంప్లెక్స్ ఒకటి. సీక్వెన్స్ టైప్స్, మ్యాపింగ్, సెట్ టైప్స్, బూలియన్, బైనరీ, నన్ టైప్, ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఉంది ఇక్కడ. హలో వరల్డ్ అని టెక్స్ట్ ఉంది అంటే మనకి టెక్స్ట్ ఉంటే అది పక్క స్ట్రింగ్ అవుతుంది. టెక్స్ట్ అనేది ఎప్పుడు స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ అనేది మనం ఎయిదర్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్తో రెండిట్లో ఏదో ఒక దాంతో డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ ఇంట్. 20 అన్నారు అంటే ఇది ఇంటీజర్ అవుతుంది. 20.5 చూసినట్టయితే పాయింట్ ఉంది. నెగిటివ్ నెంబర్ అయినా పాజిటివ్ నెంబర్ అయినా ఇంట్ అవుతుంది. అది మనకి డెసిమల్స్లో ఉంటే అది వచ్చి ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐజే. ఇప్పుడు సపోజ్ ఐఈఎఫ్ ఈ1 అట్లా ఏ2 అట్లా ఒక నెంబర్ ఏమన్నా నెంబర్తో పాటు ఒక వేరియబుల్ ఉంటే అది వచ్చేసి కాంప్లెక్స్ అవుతుంది. ఒక క్యారెక్టర్ ఉంటే, నెంబర్తో పాటు క్యారెక్టర్ ఉంటే. ఇక్కడ మీకు లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, ముందు క్లారిటీగా తెలుసుకుందాం. అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, రేంజ్, డిక్షనరీ, సెట్, ఫ్రోజన్ సెట్, బూల్, బైట్స్, బైటరే, మెమొరీ వ్యూ అంటే ఒక్కొక్కటి క్లారిటీగా తెలుసుకుందాం. ఇన్ని ఉన్నాయి అనుకోకండి, అన్నీ సింపుల్గానే ఉంటాయి, అన్నీ ఈజీగానే ఉంటుంది. మనం ఒక్కొక్కటి క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే మనం ఇక్కడ ఇప్పుడు మనం ఒక డేటా టైప్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ప్రింట్ ఎక్స్. ఎక్స్ ప్రింట్ చేస్తే మనకి 5 అని వచ్చేస్తుంది. ప్రింట్ ఎక్స్. మనం ప్రింట్ ఎక్స్ అని పెడితే మనకి 5 వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీని టైప్ ఏదో తెలుసుకోవాలి. అంటే ఇది ఏ ఇంటీజరా, ఫ్లోటా, అసలు దీని టైప్ ఏంటి, మనం ఇచ్చిన ఇన్పుట్ టైప్ ఏంటి తెలుసుకోవాలన్నప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ప్రింట్ టైప్ అని పెట్టేసి ఓపెన్ బ్రాకెట్ పెట్టేసి నేను టైప్ చేస్తే నాకు దీని టైప్ వచ్చేసి తెలిసిపోతుంది. చూడండి, ఇంటర్ వచ్చేసింది. అదే నేను 5.0 పెట్టాను. ఇప్పుడు ఏమొస్తుంది, నాకు ఫ్లోట్ అని రావాలి. ఎందుకంటే డెసిమల్లో ఉంది. డెసిమల్లో ఉంటే అది ఫ్లోట్ అవుతుంది. చూసారా, 5.0 అంటే ఫ్లోట్ వచ్చేసింది. అట్లా మనకి ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ తీసుకున్నాం. హాయ్, మనం టెక్స్ట్ పెడితే స్ట్రింగ్ రావాలి. ఎస్టీఆర్ అని వస్తుంది చూడండి. చూసారా, ఎస్టీఆర్ అని వచ్చేసింది. అట్లా మనకి మనం ఇచ్చింది ఏ డేటా టైప్ అని క్లారిటీ తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి పైథాన్లో నెంబర్స్ ఏమేమి రకాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి చూద్దాం. నెంబర్స్లో ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ అంటే ఏదర్ ప్లస్ నెంబర్ అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు, లేదా జీరో అవ్వచ్చు. ఇట్లా పాయింట్ లేకుండా ఓన్లీ నెంబర్స్ ఉంటే అది ఇంటీజర్ అవుతుంది. అదే ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్. ఇప్పుడు ఇంటీజర్లో డెసిమల్ వాల్యూస్ ఉండవు. మీకు పాయింట్ సంథింగ్ ఎంతో కొంత చూపించింది, పాయింట్ అని ఉందంటే అది మీకు ఫ్లోట్ అయిపోతుంది. కాంప్లెక్స్ వచ్చేసి ఏదన్నా ఒక క్యారెక్టర్
ఆర్ నంబర్ 2 కలిపి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ పాజిటివ్ నంబర్ కాబట్టి ఇది ఇంటీజర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వై ఈజ్ ఈక్వల్ టు 2.8 అంటే అది ఫ్లోట్ అయిపోతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 జే ఉంది. ఇది కాంప్లెక్స్ అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెంబర్ ఉంటే అది ఇంటీజర్ అవుతుంది. అదే డెసిమల్‌లో ఉంటే ఫ్లోట్ అవుతుంది. ఇట్లా మనకి ఒక లెటర్‌తో పాటు నంబర్ ఉంటే అది కాంప్లెక్స్ అవుతుంది. నంబర్స్‌లో ఈ 3 కేటగిరీలే ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఇదొచ్చేసి ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. 1 అని పెడితే టైప్ అని పెడితే నాకు ఇంటీజర్ రావాలి. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ నంబర్ కాబట్టి. అదే 1.0 పెట్టి చూద్దాం. ఇక్కడ ఫ్లోట్ వస్తుంది. 1.0 పెడితే. చూసారా ఫ్లోట్ వచ్చింది. అదే నేను 1 ఏ పెడతాను. జే పెట్టి చూద్దాం. చూసారా కాంప్లెక్స్ వచ్చింది. కానీ అట్లా నంబర్స్‌లో 3 రకాలే ఉంటాయి. ఎయిదర్ కాంప్లెక్స్ ఆర్ ఫ్లోట్ ఆర్ ఇంటీజర్. ఈ మూడే ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ నంబర్. అంటే మనం ఏదైనా ఇప్పుడు మనం సపోజ్ 1-10 నంబర్స్ ఉన్నాయి. మనకి దాంట్లో ఏదో ఒక నంబర్ ర్యాండమ్‌గా కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి కోడ్ కొట్టి చూద్దాం. ఇంపోర్ట్ ర్యాండమ్ ప్రింట్ రేంజ్ కొడితే మనకి అవుట్‌పుట్ వస్తుందండి. ఇంపోర్ట్ ర్యాండమ్ చూసారా? 3 అనేది ఏదో ఒకటి తీసుకుంది ర్యాండమ్‌గా 1-10 నంబర్స్‌లో 3 అనేది ర్యాండమ్‌గా తీసుకుంది. ఇట్లా ర్యాండమ్ నంబర్స్ ఏదైనా ఎలా తీసుకోవచ్చు. ఇదంత ఇంపార్టెంట్ ఉండదు. జస్ట్ ఊరికే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాస్టింగ్. అంటే మీకు క్లారిటీగా అర్థం కావాలంటే మీకు రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటాను. అంటే నేనేం చేస్తానంటే మీకు ఎక్స్ అనేది ఇప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకున్న ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు నేను పర్టిక్యులర్ ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చాను 5 అని ఇచ్చాను కదా! నాకు ఇప్పుడు వై అనేది నాకు ఫ్లోట్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఫ్లోట్ బ్రాకెట్స్ ఎక్స్ ఇప్పుడు ప్రింట్ వై. ఇక్కడ నేనేం చేశానంటే కాస్టింగ్ అంటే ఎక్స్ అనే దాన్ని నేను ఫ్లోట్‌లోకి మార్చాను. ఇక్కడ చూసారా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది. మనకి 5 అంటే ఏంటి? ఇంటీజర్. నేను ఇంటీజర్‌ని ఫ్లోట్‌లోకి మారుస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. నాకు ఆన్సర్ ఏమి రావాలి? 5.0 రావాలి. చూసారా 5.0 వచ్చింది. నేనేం చేశానంటే ఇక్కడ ఎక్స్ అనే ఇంటీజర్‌ని ఫ్లోట్‌లోకి మార్చాను. అట్లా ఇప్పుడు నేను 5.0 ఇచ్చాను ఇక్కడ. మనం ఇక్కడ ఫ్లోట్ నుంచి ఇంటీజర్‌గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. నాకు 5.0 కాదు ఇక్కడ 5 వస్తుంది ఇప్పుడు ఆన్సరు. ఎందుకంటే నేను ఫ్లోట్‌ని ఇంట్లోకి మార్చాను. ఇట్లా మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌ని మార్చుకోవచ్చు. ఆ మార్చుకోవడాన్ని కాస్టింగ్ అంటాం మనం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంటీజర్ నుంచి ఫ్లోట్‌లోకి మార్చాం. తర్వాత ఫ్లోట్ నుంచి ఇంటీజర్‌లోకి మార్చాం. అలా మార్చడాన్ని మనం కాస్టింగ్ అంటాం. అలాగే మనకి ఇక్కడ స్ట్రింగ్‌గా కూడా మార్చుకోవచ్చు. ఇంటి నుంచి ఫ్లోట్, ఫ్లోట్ నుంచి ఇంటి కాకుండా స్ట్రింగ్ అయితే ఎస్‌టిఆర్ అని పెట్టుకోవటం. ఇప్పుడు నాకేమవుతుంది 5 అని ప్రింట్ అవుతుంది. చూసారా? అట్లా మార్చుకోవడాన్ని కాస్టింగ్ అంటాం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇంటూ 1 అంటే ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం. 1 అనేది ఖచ్చితంగా ఇంటీజరే అవ్వాలి. అలా డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ 2.8 అన్నాం. అంటే 2.8 అనేది మనకి ఇంటీజర్ అవ్వాలి. ఇంటీజర్ అవ్వాలంటే ఏంటిది? మనకి డెసిమల్‌లో ఉండకూడదు. కాబట్టి మనకేమవుతుంది? వై అనేది 2 అవుతుంది. ఎందుకంటే అది ఇంటీజర్ అవ్వాలి. కాబట్టి 2 అవుతుంది. అదే ఇక్కడ ఇంటి ప్లేస్‌లో ఫ్లోట్ అని ఉంటే 2.8 అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఇంటీజర్ ఉంది కాబట్టి పోయింది. ఇక్కడేమన్నాం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ డబుల్ కోట్స్ 3 ఇచ్చాం. నార్మల్‌గా ఇక్కడ మనం స్ట్రింగ్ డిక్లేర్ చేసాం. కానీ స్ట్రింగ్ నుంచి మనం ఇంటీజర్‌లోకి మార్చాం. కాబట్టి ఇదేమవుతుంది 3 అవుతుంది.
ఒకసారి మీరన్నీ క్లారిటీగా ట్రై చేసి చూడండి. రన్ చేసి చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం. x int ఆఫ్ నేను ఇంటీజర్ ఇస్తున్నా. 1 ఇచ్చాననుకోండి. ప్రింట్ x ఏమవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ 1 కాకుండా 1.0 ఇచ్చా. నేను ఒక ఫ్లోట్ ఇచ్చా. కానీ ఇప్పుడు నేను ప్రింట్ చేయటం ఏంటి? ఇంట్ అని డిక్లేర్ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ మనకి 1.0 అనేది ఇంటీజర్‌గా మారిపోతుంది. అలా మారిపోయి మనకి 1 అనే ప్రింట్ అవుతుంది. ఇక్కడ సపోజ్ నేను ఇంట్ ప్లేస్‌లో ఫ్లోట్ ఇస్తా. ఫ్లోట్ ఇచ్చి నేనిక్కడ 10 ఇచ్చాను. ఇప్పుడేమవుతుంది? 10.0 అవుతుంది. మనం ఇంటీజర్ ఇచ్చిన దాన్ని ఫ్లోట్‌గా మార్చుకుంటుంది ఆటోమేటిక్‌గా అది. చూసారా? మార్చుకుంది. అలా మార్చుకునిద్ది. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఓకే. మనం నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్స్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి? క్లారిటీగా చూద్దాం.